రైట్. మనతో పాటు క్రైస్తవులు ఉన్నారు, మాట్లాడదాము. అంటే ఈ ఘటనని ఎలా చూడాలి? ఒకరు మాత్రము ఇది యాక్సిడెంట్ అంటున్నారు, మరికొంతమంది చంపేసి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారంటారు. మీరేం చెప్తారు? అది ప్రభుత్వ బాధ్యత అండి. వాళ్ళు కనుక్కోవాలి. పోలీస్ యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి మనము మధ్యలో ఎలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదండి. ఏది ఏమైనా క్రైస్తవుల జీవితంలో ఏం జరిగినా కూడా అది దేవుడి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఇట్స్ అకార్డింగ్ టు ద గాడ్స్ ప్లాన్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ అని మేము నమ్ముతాం. జరిగిన ఏ సంఘటన అయినా దేవుడికి తెలియకుండా జరగదు. ఆయన ప్రణాళికలో ఉన్నారు కాబట్టి అందుకనే నో కామెంట్స్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. మరోవైపు కూడా మీలో మీకే ఐక్యత ఉండదు, దానివల్లనే క్రైస్తవులని చిన్నచూపు చూస్తారంటారు. మీరేం చెప్తారు? ఐక్యత లేని మాట మాత్రం నిజమేనండి. కానీ ఇటువంటి సంఘటనలో అందరూ ఐక్యత చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరోవైపు కూడా అంటే రోమన్ క్యాథలిక్స్ ఒకవైపు, ప్రాటెస్టెంట్స్ ఒకవైపు అని మీలో మీకే గొడవలు వస్తాయి, ఒక క్రిస్టియానిటీ అంతా కూడా టుగెదర్ ఉండదు అని చెప్తారు. ఏం చెప్తారు? ఇంత పెద్ద ప్రపంచంలో ఐక్యత లేకపోవడం అనేది వెరీ కామన్. కుటుంబాల్లోనే లేదండి ఐక్యత, ఇంకా పెద్ద పెద్ద సంఘాలలో ఎక్కడి నుంచి వస్తుంది? బట్ అవసరమైనప్పుడు మేమందరం ఫాలో అయ్యేది బైబిలే కాబట్టి బైబిల్ ప్రకారమే నడుచుకునేదానికి అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు తప్పిపోయినా కూడా మళ్ళీ దేవుడు మళ్ళీ సరైన ట్రాక్లో పెడుతూ ఉంటాడు. అంటే ఒక పెద్ద పాస్టర్ చనిపోయారు. ఎంత పెద్ద పాస్టర్ అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్న ఆర్చ్ బిషప్సే కానీ, హైదరాబాద్ ప్యారిస్ ప్రీస్ట్లు కానీ ఎవరు కూడా రాని పరిస్థితి. ఎందుకు అట్లా? నాకు అంత డీటెయిల్స్ తెలియదండి. నాకు చిన్న చిన్న పాస్టర్ల దగ్గర పరిచయం ఎక్కువ. వాళ్ళందరూ ప్రేమగానే ఉంటారు. మేబీ వాళ్ళ సంతాపము ఊరికే ఆన్లైన్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, అందుకని రాలేకపోతున్నారు. నిన్నంతా చూసుకుంటే కూడా కాకినాడ అంతా కూడా ఉధృత వాతావరణం, మత విభేదాలన్నీ తెరపైకి వస్తున్నాయి. చూస్తున్న ప్రజలకు కూడా ఏం చెప్తారంటే, మొట్టమొదటిసారి ఇటువంటి పెద్ద ఘటన జరిగింది, అందరూ క్రైస్తవులందరూ కూడా ఏకమై మాట్లాడుతున్న పరిస్థితి, ఉధృతం క్రియేట్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏం చెప్తారు? అందుకనే అండి సంయమనం పాటించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆర్చ్ బిషప్లు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా గొడవలు ఎక్కువేదానికి అవకాశం ఉంటుంది. అందుకేనేమో వాళ్ళు దూరం ఉంటున్నారు. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. మరోవైపు నెటిజన్స్ మాట్లాడుతున్న థింగ్ ఏంటి అని అంటే, రోమన్ క్యాథలిక్స్ మరియు ప్రాటెస్టియన్స్కి పడదు, వీళ్ళకే గొడవలు ఉంటాయి, అందుకే వీళ్ళని చూడడానికి కూడా ఎవరు రారు అని కూడా కొన్ని సందర్భంలో మాట్లాడుతుంటారు. అట్లేం లేదు. మేమందరం కూడా బైబిల్నే పాటిస్తాం కాబట్టి అట్లాంటివి గొడవలు ఊరికే అంటే నెటిజన్స్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. నో, దే కీప్ కామెంటింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూత్ ఆల్సో. హైదరాబాద్కు పాస్టర్ ప్రవీణ్ భౌతిక దేహం లోపల ఉంది. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర మృతదేహం చేరుకుంది. ఉదయం అంటే తెల్లారుజాము నుంచి కూడా ప్రత్యేక ప్రేయర్స్తోని, మరోవైపు 4 గంటల వరకు కూడా విజిటర్స్కి అనుమతి ఉంది అంటూ కూడా పూర్తిగా చెప్తున్నారు. అంత్యక్రియలంతా కూడా తిరుమలగిరిలో ఉన్న ఒక బ్యాప్టిస్ట్ సెమెంటరీ చర్చ్లో అయితే పూర్తిగా జరుగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద కూడా తెలుగు రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాస్టర్ చనిపోయిన పూర్తిగా అతని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే అతను చనిపోయిన స్థితి చూసుకుంటే కూడా కింద పడిపోయి ఉన్నాడు. ఒకవైపు ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్గా చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ది సాధారణమైన మరణం కాదు అంటూ కూడా ఎంతో ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రిస్టియన్ కమ్యూనిటీ అనే చెప్పచ్చు. ఇప్పటికే నిన్నంతా చూసుకుంటే కూడా కాకినాడ అంతా కూడా ఉధృత వాతావరణం ఏర్పడింది. పూర్తిగా మత విభేదాలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోవడానికి ప్రధానంగా పగడాల చనిపోవడానికి గతంలో కూడా కొంతమంది భయప్రాంతులకి గురి చేశారు. అదే కాకుండా అనేక మంది మిమ్మల్ని చంపేస్తాం, మీ మొహం పగల కొడతాం అనే విధంగా చెప్పారు. అలానే ఆయన చనిపోయే టైంలో కూడా ఎక్కడ కూడా దెబ్బలు తలగలేవు, కేవలం మొహం మీద మాత్రమే దెబ్బలు తలిగాయి. ఇదంతా కూడా కక్షపూర్వకంగా చేశారు, దీనిలో ఏదో కుట్రకోణం ఉందంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ చూసుకున్నట్టే సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర లాస్ట్ రైట్స్ అనేది పూర్తిగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ప్రేయర్స్ అని ప్రత్యేక ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలి అంటూ
ప్రేయర్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పోలీసులు బాగా మోకరించిన పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టే కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా అందరూ చాలామంది తరలి వస్తున్నారు. చివరు చూపు చూసుకోవడానికి పాస్టర్ దేవుడి బిడ్డ అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ అందరూ కూడా పూర్తిగా ఏకమై క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఏకమై ఇక్కడ ప్రత్యేక ప్రేయర్స్ అటెండ్ అవుతున్నారు. సుమారుగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తూ పోతున్నారు. విజిటర్స్ అందరూ కూడా చివరిసారి వీడుకోలు చెప్పి మరీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తిరుమలగిరి సిమెంటరీ చర్చ్ దగ్గర చివరి ప్రేయర్స్ ఉంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి పూర్తిగా చూసుకుంటే కూడా సిమెంటరీకి తీసుకెళ్తారు అక్కడి నుంచి అని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇదంతా కూడా సాధారణమైన మరణం కాదు, దీని వెనకాల చాలా కుట్రకోణం ఉంది. బికాజ్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చాలా చాలా స్పోక్స్ పర్సన్. అదే కాకుండా చాలా ఆయన అభిప్రాయాలన్నీ కూడా చాలా గట్టిగా తెలుపుతారు. ఒకవైపు ముస్లిం సామాజిక వర్గం గురించి మాట్లాడతాడు, హిందువుల గురించి మాట్లాడుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రము పూర్తిగా ప్రతి రిలీజియన్ని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకు క్రిస్టియన్ల పట్ల వివక్షత చూపిస్తారు, అదే ఒక హిందువులకైతే అందరూ ఐక్యం అవుతారు కదా, మరి అదే క్రిస్టియన్కి అయితే ఎందుకు ఐక్యం అవ్వరని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత మందితో మాట్లాడదాం. ఈ సంఘటన నాకు వ్యక్తిగతంగాను అలాగే ఏపీ తెలంగాణలో ఉన్న మా సహోదరులందరికీ ఇటువంటి ఒక రోజు వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు, ఊహించలేదు. ఈరోజు కూడా ఆయన లేడు మా మధ్యలో అంటే నమ్మలేకపోతా ఉన్నాము. అది ఇటువంటి దుఃఖకరమైన విషయం గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా ఎంతో బాధభరితంగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే మాకు అటువంటి అనుబంధం ఉంది. నాకు మాత్రమే కాదు, ఏపీ తెలంగాణలో ఉన్న ఎంతోమందికి మతాలకు అతీతంగా, ఆయన క్రైస్తవులకు మాత్రమే కాదు, హిందువులు ముస్లింలు చాలామందికి ఆయన ఆకర్షితులైన వాడే, ఎంతోమందితో ఆయన ప్రేమను పంచుకున్నవాడే. అటువంటి సహోదరుడు లేడు అని అంటే మేము ఎంతో బాధపడుతూ ఉన్నాము, ఎంతో చింతిస్తూ ఉన్నాము. ఒకవేళ ఇది కల అయితే బాగుండేమో అనుకున్నంత భావన కలుగుతూ ఉంది. అయితే ఏదైనా కూడా ఇప్పుడు జరిగిన సంఘటన అయితే జరిగిందే, అది తీసుకోక తప్పట్లేదు. అలాగే దీనులను కనికరించే ప్రభువు మాకు ఈ దుఃఖాన్ని అధిగమించగలిగిన శక్తిని ఇస్తాడు మేము అనుకుంటా ఉన్నాము. అలాగే అయితే దీని వెనకాల మరి ఏమన్నా ఉందా లేదా అనేది ఇంకా మాకు సరైన అది ఇంకా తెలియలేదు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఇటువంటి దుఃఖకరమైన విషయము, ఇటువంటి సందర్భాన్ని మేము ఊహించలేదు. సరే, ఏదేమైనా ప్రభు హస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పుకుంటూ ఆయనే ఆ కుటుంబానికి ఆదరణగా నిలుస్తాడని, ఎవరు వదిలినా ఆయన మాత్రం ఎల్లకాలము ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు. అలాగే ప్రవీణ్ అన్నతో ఇంత గొప్ప పరిచర్య ఆయన జరిగించాడు. తన శక్తిని సామర్థ్యాన్ని ప్రవీణ్ అన్న ద్వారా ఈ రాష్ట్రాలకు ఆయన తెలియజేశాడు. అదే దేవుడు వాళ్ళ కుటుంబానికి కూడా తోడుగా ఉండి కాచి కాపాడుతాడు అని మేము బలంగా విశ్వసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పగడాల ప్రవీణ్ అన్న గురించి ఇలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అన్నతో మాకున్నటువంటి సహవాసం ఒక 8 సంవత్సరాల నుంచి ఉంది. ఆయనలో ఎప్పుడు కూడా మేము కోపాన్ని కానీ ఇతరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితిని కానీ చూడలేదు. ఆయన చాలామందిని చేరదీశాడు, చాలామందికి లైఫ్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన యాక్సిడెంట్ అయితే జీర్ణించుకోగలం, కానీ ఒకవేళ అది హత్య అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఏదేమైనా అన్న గురించి నేను చెప్పగలిసింది ఏంటంటే ఆయన చాలా సౌమ్యుడు, మితవాది, చాలా అన్ని విషయాల్ని క్షుణ్ణంగా సమర్థవంతంగా మాట్లాడగలిగే వ్యక్తి. అలాంటి క్రైస్తవ నాయకుడిని కోల్పోవడం అనేది యావత్ భారతదేశంలోనే అది తీర్చని లోటుగా మేము అనుకుంటా ఉన్నాం. ఆయనకు ఆయన కుటుంబానికి ఆ దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నా
పేరు విలియం అండి. మరి అన్నతోటి నేను దగ్గర 12 ఇయర్స్ నుండి నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. మరి అప్పటి నుండి నాకు అన్న బాగా పరిచయము. నేను అన్నకి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా ఆయన నాకు ఒక కుటుంబంలో సొంత అన్న సపోర్ట్ చేయడేమో కానీ అన్న సపోర్ట్ చేస్తాడు. బాబాయ్ మామలు సపోర్ట్ చేయరేమో కానీ అన్న సపోర్ట్ చేస్తుండే. ఆయన లేని లోటు ఊహించుకుంటుంటే అది తీరట్లేదు. కానీ మరి నేను దగ్గర నుండి చూసిన, అందరం చాలామంది చూసినాం దగ్గర నుండి ఆయనని చూసినప్పుడు మాకేం కనపడేదంటే యేసు ప్రభు ఏదైతే బోధించిండో ఆ బోధనలు ఆయనలో కనిపించేది. ప్రేమ అంటే ప్రవీణ్ అన్ననే, ఒకరిని క్షమించాలి అంటే ప్రవీణ్ అన్ననే, ఒకరికి సహాయం చేయాలన్నా ప్రవీణ్ అన్ననే. ఎవరికన్నా సాయం అంటే ఎటువంటి సాయం, ఎంతమందికి చేశారు? ఇప్పటికే అనేక సార్లు చాలా మందికి కూడా చదివించాడంటూ కూడా తెలుస్తుంది. చదివించాడని చెప్పి, ఎడ్యుకేషన్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు. సాయం అంటే ఎటువంటి సాయం, మీకు ఏ విధంగా మీరు లబ్ధి పొందారు? అంటే సహాయం అంటే చాలామందికి సహాయం చేసినాడు. ఎట్లా అంటే వాళ్ళు ఆయనకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం, ఆయన జస్ట్ హైదరాబాద్కి వచ్చిండు అంతే. ఇక్కడ వందల మందికి సహాయం చేసిండు. ఆర్ఫన్స్ పిల్లల్ని పెంచిండు. ఎట్లా నార్మల్గా పెంచాలి, నేను స్వయంగా చూసిన సొంత బిడ్డలాగా నాన్న అనుకుంటా పిల్లలు చంకనెత్తుకుంటుండే, తిరుగుతుండే. ఏది కావాలంటే అది, ఐస్ క్రీమ్స్ అంటే నార్మల్ ఐస్ క్రీమ్స్ కాదు, తన సొంత కూతురు ఏది తింటుందో అదే. ఏదైనా ఫంక్షన్స్, ఎవరిదైనా బర్త్డే అయితే 30 మందికి అదే ఫుడ్. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకపోతుండే. స్కూల్స్ ఫీజుకి, అన్న చదువుకి ఇబ్బంది అవుతుందంటే సరే అని ఫీజు పే చేస్తుండే. ఎవరికన్నా హెల్త్ బాగాలేదంటే సరే అని హెల్త్ పరంగా సపోర్ట్ చేస్తుండే. ఆయన ఎటువంటి స్వార్థం లేని నిస్వార్థం, యేసు ప్రభు ఎటువంటి నిస్వార్థంగా బ్రతికినాడో, ఆయన వాక్యం ఎట్లాగైతే చదివిండో, ఏదైతే బోధిస్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది మేము కళ్ళారా చూసినాము. చూడడమే కాదు, మేము కూడా నేర్చుకున్నాం. నేను మరి ఎక్కువ నేర్చుకున్నాం. నాకు మెంటర్ ఎవరైనా ఉన్నారో అంటే ప్రవీణ్ అన్నని, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు అని అంటే ప్రవీణ్ అన్నని. నాకు ధైర్యం ఉంది అని అంటే ప్రవీణ్ అన్ననే ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ప్రవీణ్ అన్న లేరు. అట్లా నా మట్టికే కాదు, చాలా మందికి కూడా అట్లనే అదే ఫీల్ అవుతున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటారు. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇంకొక మాట మీడియా పరంగా చెప్పాలి, ఆయన మాట్లాడిన మాటల్లో ఎవరు హట్ అయినా అందులో ఏది తప్పు లేదు. అన్నిటినీ మేము సమర్థిస్తున్నాము. కరెక్ట్గానే మాట్లాడినాడు. కానీ సత్యాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, ఆయనను ఎదుర్కొని మాట్లాడలేనటువంటి వారు, అతను లేకపోతే బాగుంటుంది అని చెప్పి అతన్ని ప్లాండ్ పరంగా మర్డర్ చేయడం జరిగింది. ఆయనలాగా క్రైస్తవులని చాలామందిని ట్రైన్ చేస్తూ ఉన్నాడు. వాక్యం తెలియని వాళ్ళకి వాక్యంని బోధిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని క్రీస్తు కొరకు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి అని ఎంకరేజ్ చేస్తుంది. అంత మట్టికే కాకుండా నిలబడితే భయం అయితే, అన్న ఇట్లా అంటున్నారన్న భయం అవుతుందంటే, ఏం లేదు తమ్ముడు మేమున్నాము నీకు ధైర్యంగా అంటూ మాట్లాడి ధైర్యంగా అతను చాలామందిని ఎంకరేజ్ చేసినాడు. ఇంకొక మాట, ఇప్పుడు టైం 9 అవుతా ఉంది. మరి రాత్రి నుండి మేము ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితులను బట్టి ఆంధ్రాలో చాలా వేల మంది గ్యాదర్ అయినారు. కానీ వాళ్ళందరూ మరి అక్కడ ధర్నాలు చేసి, ర్యాలీలు చేసి, మరి అక్కడ నిరసన వ్యక్తం చేసి అలసిపోయి రాత్రి ప్రయాణం చేసి రాలేకపోయినారు. ఎందుకంటే టైం లేదు, బాడీని తీసేయాలి, ఈరోజే తీసేయాలి. ఇప్పటికే 3 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు రాలేని పరిస్థితి. నేను మన ప్రాంతం హైదరాబాద్లో ఉన్నటువంటి వారు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులకి నేను ఒక పిలుపునిస్తున్నా. ఇంకా మన దగ్గర మహా అంటే 4-5 గంటలు, అంటే పెద్దలు మాట్లాడిన ప్రకారంగా 2 గంటల వరకు మరి బాడీని
మరి తీసేయాలని ప్లాన్ చేస్తున్నాము, అంటే ఆలోచన ఉంది. లాస్ట్ రైట్స్ ఎప్పటి వరకు ఉండంటే సిమెంట్రీ తిరుమలగిరి సిమెంట్రీకి ఎక్కడ తీసుకు తిరుమలగిరి సిమెంట్రీ కాదండి, జేబిఎస్ పక్కన ఉన్న పెరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి చేంజ్ ఆఫ్ ప్లానా? అవునండి. సో పెరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి సెయింట్ జాన్స్ బరియల్ గ్రౌండ్ అనుకుంటాను. సో అక్కడ అంటే నిన్నటి వరకు కూడా తిరుమలగిరి ఉన్న సిమెంట్రీ అని చెప్పారు, ఇప్పుడు చేంజ్ అయిందా? అవును తిరుమలగిరి అనుకున్నాం, కానీ అది చాలా లాంగ్ అవుతుంది, మరి ఎంతమంది వస్తారో తెలీదు కాబట్టి మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మరి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము దగ్గర ప్లాన్ చేసాము. సో ఇక్కడనే మన సెయింట్ జాన్స్ బరియల్ గ్రౌండ్లోనే మరి అన్న కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఓపిక చేసుకొని ప్రతి ఒక్కరూ తప్పకుండా రండి, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, మన పక్షంన క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి. ఎందరో మందికి మరి ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ స్వయంగా కానీ మీటింగ్స్కి చర్చెస్కి వచ్చి ప్రతి చోట క్రీస్తుని కొరకు ప్రయాసపడ్డాడు. మామూలు ప్రయాస కాదు, ఎన్నో వందల కిలోమీటర్లు బండిల మీద కార్ల మీద నిద్ర లేకుండా ఎక్కడికి పిలిస్తే అక్కడికి, మరి డబ్బులకి డిమాండ్ చేయకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేసి కష్టపడి సేవ చేసినాడు. మనము ఈ ఒక 4-5 గంటలు అతని కొరకు కష్టపడి వచ్చి మన నిరసన, మన నాయకుడు కోసం వచ్చామని మీరు త్వరగా రమ్మని నేను మరి క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. నా పేరు బాలసుందర్ రాజ్. ప్రవీణ్ అన్న నాకు పరిచయం అయింది 2017 దాదాపు అక్టోబర్ నవంబర్ మాసంలో, అది కూడా సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. ఆ సమయంలో నేను దాదాపు 1-2 నెలల రోజులుగా అప్పుడే కొత్తగా నేను స్మార్ట్ ఫోన్ కొన్నాను. మీడియాలో అంతా వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని మీడియాలో వస్తున్నటువంటి ఇస్లాం దావా ప్రచారకులు కావచ్చు, వేరే వారు కావచ్చు, చేస్తున్నటువంటి ఆ విమర్శలకు సమాధానంగా వీరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి నాకు, ఎందుకంటే సోషల్ మీడియా చాలా కొత్తగా ఫోన్ కొన్నాను, అవి అప్పుడే వీడియోస్లో వస్తూ ఉన్నాయి. ఎలా సమాధానం చెప్పాలని ఆలోచించుకుంటూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అనుకోకుండా యూట్యూబ్లో సజెషన్స్లో వచ్చింది ప్రవీణ్ పగడాల ఆన్సర్ టు షఫీ అని ఒక వీడియో చూశాను. అప్పటి నుంచి ఒక వారం రోజులు కంటిన్యూస్గా వీడియోస్ చూసి ఎంతో ఆదరించబడి, ఎంతో సంతోషపడి వారికి ఫీడ్బ్యాక్ ఇద్దామని కాల్ చేశాను. అప్పుడు రవీందర్ గారు ఫోన్ ఎత్తారు. తర్వాత అట్లే ఒక వారం రోజులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో అనుబంధం పెరిగిన తర్వాత అనుకోకుండా ప్రవీణ్ పగడాల గారే నాకు ఫోన్ చేసి నన్ను మాట్లాడించడము, నా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఆ విధంగా వాళ్ళతో సహవాసం. అందరితో కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు, అందరినీ రిసీవ్ చేసుకుంటారు. ఎస్, చాలా చక్కగా. ఆయన ఎంత బిజీలో ఉన్నా కూడా మనుషులతో సంబంధము చాలా ఇంపార్టెంట్. నేను బళ్ళారిలో ఉంటాను, బళ్ళారిలో ఉన్నా కూడా కనీసం నెలకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ ఆయన ఫోన్ చేస్తూ నన్ను ఎంతో పలకరించేవారు. తర్వాత వాళ్ళ కంపెనీలో కూడా నాకు ఉద్యోగం ఇచ్చి అక్కడ సొంత తమ్మునిగా నన్ను చూసి. ఎటువంటి కంపెనీ? వాళ్ళది ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది, ఆ కంపెనీలో జాబ్ ఇచ్చారు నాకు. అది నేను 3 years హైదరాబాద్లో ఉన్నాను. చాలా చక్కగా వాళ్ళ సొంత ఇంటి మనిషిలాగా నన్ను ఆదరించేవారు. ఎవరినే కానీ ఆయన ఏ స్థాయి భేదం లేకుండా, ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా భోజనం చేస్తే ఒక పాలు వారికి పంపించడము, పండుగకి కొత్త బట్టలు వారికి కొనడము. ఇప్పటికీ ఇందాక పక్కనే ఉండే అతను ఎంత దీనులైనా సరే, ఎంత తక్కువ స్థాయి వ్యక్తులైనా సరే తన సమానంగా కూర్చోబెట్టుకొని ఆయన తినే తిండి, లేదంటే ఆయన ఏ లెవెల్లో ఉంటారో అదే లెవెల్ ప్రేమ వారి మీద చూపించేవారు. ఇటువంటి ఆ స్వభావము క్రైస్తవులందరూ కలిగి ఉంటే నిజంగా దేవుని రాజ్యము, ఆయన వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుందని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సర్వ క్రైస్తవ ప్రపంచానికి, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. మరి సేవకుడు ఈ విధముగా మరణించటం దుఃఖకరము. క్రైస్తవ ప్రపంచంలో మరి ఒక గొప్ప సేవకుడుగా, మరి విశేషముగా క్రైస్తవ వ్యతిరేకులకు, లేకుంటే క్రైస్తత్వంపై లేచుతున్న ప్రశ్నలకు ఒక ధీటైన సమాధానమును ఇచ్చిన గొప్ప సేవకుడు. రక్షణ టీవీలో ఇంచుమించు 2010 నుండి బలముగా వాడబడుతున్న సేవకుడుగా తాను ఉన్నాడు. మరి ప్రభు వారి కుటుంబాన్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఆయన విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మరి తనకు రాజు అని అనేక పర్యాయములు ఆయన ప్రకటించాడు కనుక ప్రభు యొక్క రెండవ రాకడలో మరి ఒక గొప్ప మహిమ స్థానము ప్రభు వారికి తప్పకుండా దయచేస్తాడు. దేవుడు మరి వారిని ఆదరించాలి, వారి కుటుంబాన్ని ఇంకనూ సేవలో బలముగా వాడుకోవాలని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలను చెల్లిస్తున్నాను. సెనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘము ఈ స్థలము వాళ్ళకి ఇవ్వడము, ప్రవీణ్ గారికి దైవ సేవకు ఇవ్వడం చాలా మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే గొప్ప దైవ సేవకుడు మరి ఈ రీతిగా చనిపోవడం చాలా బాధాకరము. మరి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మరి పాస్టర్స్ తరఫు నుంచి, మరి అలాగే మా స్టాండింగ్ కమిటీ తరఫు నుంచి, అంతేకాకుండా మరి ఎన్నో కుటుంబాలు కూడా మరి అమెరికా దేశం నుంచి, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నాకు ఫోన్ చేయడము, వాళ్ళు చెప్పడము చాలా బాధ కలిగించింది. బట్ వాళ్ళ కుటుంబంకి దేవుడు మరి ఆదరణ కలగచేయాలనేసి మాకు ఇచ్చిన ఈ సమయంలో వందనాలు చెల్లిస్తూ ఏ శ్రమలో అడుగుతున్నాం. ఆమేన్. మరో విషయం కూడా క్రైస్తవ ఐక్య ఇప్పుడు కనిపిస్తుంది, అంటే ఆ యూనిటీ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కూడా క్రిస్టియన్ పైన దురుసుగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఒక కట్టుగా ఒక చేరి మరి ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానంతో ఉండాలని మేము కోరుతున్నాము. ఏదైనా కానీ మరి అలాంటి ఒక పెద్ద దైవ సేవకుడు చనిపోవడం చాలా నష్టకరము క్రైస్తవులకు, అలాగే తెలుగు రాష్ట్రాలకు, మా ప్రపంచ వ్యాప్తి కలిగిన గొప్ప సేవకుడు ఇలా చనిపోవడం బాధాకరంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడే అందిన వార్త, ప్రవీణ్ కుమార్, పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతదేహం అనేది ఎక్కడైతే బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తారో అది కూడా ప్రస్తుతం పారడైజ్ దగ్గర ఉందని కూడా తెలుస్తుంది. ఒకసారి మనకి ఇప్పుడే అందిన వార్త అని కూడా చెప్పొచ్చు. అంటే తిరుమలగిరి కాదు, పారడైజ్ దగ్గర తీసుకెళ్తున్నారు. పార్థదేహాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏ సిమెంటరీ దగ్గర? సెయింట్ జాన్స్ సిమెంటరీ, పరేడ్ గ్రౌండ్స్ దగ్గర. సెయింట్ జాన్ సిమెంటరీ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడే అందిన వార్త. మరోవైపు కూడా చనిపోయిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ప్రభువుకి చాలా దగ్గర ఉన్న వ్యక్తి. అతను ఎంతో మంచి పనులు చేశారు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా అనేక జాబ్లు ఇచ్చారు. అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించని వ్యక్తి, ఎప్పుడు నిత్యం ప్రభు సేవలో ఉండే వ్యక్తి. అతనికి ఇలా జరగడం చాలా దురదృష్టం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి, అతని ఆత్మకి శాంతి కలగాలి. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం అంటున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రేయర్స్తోని అనేక పాస్టర్లు, అనేక మంది ఫాదర్లు అయితే వచ్చి చేరుకుంటున్నారు. హైదరాబాద్ నిండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా కదిలి వస్తున్న పరిస్థితి. ఇంకా 2-3 గంటలు మాత్రమే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేస్తారని కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి బెరియర్ గ్రౌండ్కి తీసుకెళ్తారు, సిమెంటరీ దగ్గరికి తీసుకెళ్తారు. కేవలం 3 గంటల వరకు ఉంది. చివరిసారి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసుకోండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా క్రైస్తవ సంఘం మొత్తం కూడా కన్నీరు పరిణయం అవుతున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్స్ మనతో పాటు ఉన్నారు, మంచిర్యాల నుంచి వచ్చారని చెప్తున్నారు. ఈ ఘటన ఎలా చూడాలి అంటే, ఒకవైపు యాక్సిడెంట్ అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇది సాధారణమైన మరణం కాదు అంటున్నారు. ఈ ఘటనని ఎలా చూడాలి? ఈ ఘటన అంటే ఇది జరిగిన సంఘటన బట్టి క్రైస్తవ సమాజం తీవ్రమైన కలతకు లోనైంది. దీని మీద, ఇటువంటి చర్యల మీద ప్రభుత్వము దృఢమైన వైఖరి అవలంబించకపోతే క్రైస్తవ్యము చాలా తీవ్రమైన ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. అంతేకాదు, పగడాల ప్రవీణ్ గారు కేవలం ఒక మనిషే కాదు, ఆయన ఒక శక్తి. ఆయనను చంపినంత మాత్రాన క్రైస్తవం ఏదో అణగారిపోతుందనో, లేకపోతే దాన్ని మనం నిర్మూలించామనో ఇప్పుడు ఎవరైనా దీని వెనుక ఉన్న వ్యక్తులు ఏవైతే అనుకుంటున్నారో అది శుద్ధ తప్పు. ఆ విధంగా అనుకోవడము, ఇటువంటి చర్యలను మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. అంతేకాదు, ఇటువంటి పగడాల ప్రవీణ్ గారు ఒక్కరు లేకపోతే అటువంటి వేల మంది ఉద్భవిస్తారు. క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని క్రీస్తు పుట్టిన నాటి నుంచే ఈ ప్రభంజనం మొదలైంది. కానీ ఎవ్వరు కూడా క్రైస్తవ్యాన్ని నిర్మూలించలేకపోయారు. దాని అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో వావి పునరాలోచించుకోవాలి. క్రీస్తు మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పడానికే వచ్చాడు, కానీ మనిషిని మానవత్వంతో జీవించమని వచ్చాడు. కానీ
మతోన్మాదులను మనిషిగా మారాలని చెప్పాడు ఆయన. కానీ మతాన్ని పెంచి పోషించమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. మనిషి చంపుకోమని ఏనాడు కూడా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రతి బోధ ఒక మనిషి దేవునితో సహవాసం చేయాలని మాత్రమే చెప్పాడు. ఈరోజు మేము సేవకులుగా మేము చేస్తున్న ప్రయత్నం కూడా అదే తప్ప మేము మత మార్పిడనో కాదు. మనిషిగా బ్రతకమని చెప్పడమే, నేరాలు చేయకూడదని చెప్పడమే, పాపంలో బ్రతకకూడదని చెప్పడమే క్రీస్తు బోధ. దాన్ని అర్థం చేసుకోలేని ఈనాటి ఈ మతోన్మాద శక్తులు క్రీస్తును చంపివేసినట్లుగానే ఈనాడు సేవకులను కూడా చంపేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని, జరిగిన ఈ చర్య పట్ల ప్రభుత్వాలు బాధ్యత వహించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము సేవకులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో క్రైస్తవులని చిన్న చూపు చూస్తున్నారంటూ కూడా నేను చాలామంది మాట్లాడిన పరిస్థితి. అంటే ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి మొత్తము కమ్యూనిటీని ఎందుకు అంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఫేక్ పాస్టర్స్ చాలామంది రావడాలు, ఏదైతే ఎంతో కాలంలో నుంచి గాయాలు ఉన్న వాళ్ళు, ఆరోగ్య సమస్యల నుంచి బాధపడుతున్న వాళ్ళు కేవలం గుడికి వచ్చిన వెంటనే ఒక క్షణంలో వాళ్ళ బాధ మాయమైపోయినట్టు, అంటే డాక్టర్లు ఎందుకు ఉన్నారు, ఇదేం శక్తి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక దైవీకమైన శక్తి. క్రీస్తు అనేది ఒక మనిషి కాదు, అది దైవీకమైన శక్తి. అది మానవుల కంటికి కనపడదు, హృదయానికి అది గోచరం కాదు. వీళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే మానవ తలంపులతో ఆలోచిస్తున్నారు. అది దైవీకమైన శక్తి. ఒక మనిషి దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఏ కార్యం చేయాలో అది చేస్తాడు. అది మానవుడు చేసేది కాదు. అది మనుషులు మానవ తలంపులతో ఆలోచించి చేస్తుండడం మూలంగా ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ మనిషి కూడా ఒక వ్యక్తిని బాగు చేయలేడు. ఒక మనిషిని బాగు చేయాలంటే అది దేవుని శక్తి ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మనిషికి అది సాధ్యం కాదు. కాబట్టి అవన్నీ అసత్యాలు అనుకొని ప్రచారం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చిన వారిని తప్పుగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా దేవుని నామములు వాళ్ళు మోకరించి ప్రార్థన చేయగలిగితే వాళ్ళు కూడా ఇదే అనుభవంలోకి వస్తారు. అది వాళ్ళకు అర్థం కావడం లేదు. దైవికమైన శక్తిని అణచివేయాలని, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని, అబద్ధ సేవకులు వస్తున్నారని. ఏ సేవకుడు కూడా క్రైస్తవ్యంలోకి డబ్బులు ఇస్తే రాడు. ఏ మనిషి కూడా డబ్బులు ఇస్తే చర్చిలో వచ్చి కూర్చోడు. ఏ మనిషి కూడా డబ్బులు ఇస్తే వచ్చి దేవుడి దగ్గర పాటలు పాడడు, బోధలు వినడు. ఇష్టపూర్వకంగా వస్తే తప్ప దైవికమైన శక్తి మనిషిలో పనిచేస్తుంది. బలవంతంగా దేవుడు ఎవరిని మార్చలేడు, మార్చడానికి ఆయన ఇష్టపడాడు. నీ హృదయం తెరిస్తే నేను వచ్చి నీ హృదయంలో నివాసం ఉంటానని ప్రభు ప్రకటించాడు. అదే వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. కానీ ఏవైతే మతోన్మాద శక్తులు అభిప్రాయపడుతున్నాయో అవి చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరోవైపు కూడా క్రైస్తవులు మత మార్పిడి చేయడానికి ముందుంటారని కూడా ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తుంటాయి. దాని గురించి ఏం చెప్తారు? అది కేవలము తప్పు. ఎందుకంటే క్రైస్తవుడు డబ్బులు ఇచ్చో ప్రలోభం పెట్టో మార్చడానికి ప్రయత్నం చేయడు. నాకులాగా యేసుక్రీస్తు చెప్పి నాకులాగా మీరు ఈ లోకంలో జీవించండి, క్రీస్తు సువార్తను ప్రకటించమని మంచి దారికి నడిపించి యువతనందరినీ ఆయన వైపు తిప్పినాడే తప్ప మంచి మార్గానికి యేసు ప్రభు చెడు మార్గంలో నడవద్దనే ఆయన ఉద్దేశం. క్రైస్తవులు ఎవరు చెప్పినా ఏది చెప్పినా, ఇప్పుడు ప్రవీణ్ అన్న గారు ఆయన ఎంతో దేవునిలో చాలా ఆత్మీయంగా ఉండి ఆయన అనేక యవ్వనులను, అనేక సంఘాలను, అనేక క్రైస్తవులను ఉజ్జీవింపజేసి చేశాడే తప్ప లోకానికి కానీ ఇతరులకు వ్యతిరేకంగా కానీ ఆయన ఏది చేయలేదు, చేయడు కూడా. ఏ క్రైస్తవుడు కూడా అలాగా చేయడు. అది వాళ్ళ అభిప్రాయం తప్పు. క్రైస్తవులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే అనేక మంది, ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్నంతా చూస్తే కూడా కాకినాడ అంతా కూడా ఉధృత వాతావరణం ఏర్పడింది. మొత్తం మీద చూసుకుంటే కూడా ప్రధానంగా అతను సామాన్య వ్యక్తి కాదు, దేవుడికి చాలా సన్నిహితమైన వ్యక్తి. అతను చేసిన బోధలే కానీ లేకపోతే ఆయన ప్రీచింగ్సే కానీ చాలా స్ట్రాంగ్గా ప్రతిదీ కూడా
కౌంటర్ చేసే వ్యక్తే అతను. ఒకవైపు క్రిస్టియానిటీ గురించి, హిందువుల గురించి, ముస్లింల గురించి ఐక్యమై మాట్లాడతాడు. సెక్యులరిజం గురించి కూడా గొప్పగా మాట్లాడే వ్యక్తి. అతన్ని ఇట్లా కుట్రపూర్వకంగా ఎవరో చేశారు. దీని వెనకాల ఎవరున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చాలా జనరల్ మరణం అయితే కాదు ఇది. దీని వెనకాల ఏదో ఉంది. అక్కడ ఉన్న బల్ల ఏదైతే చెక్క ఉందో ఆ చెక్కతో కొట్టుంటారంటూ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి. ఆయన బ్రిడ్జ్ దగ్గర ఎక్కడైతే పడిపోయారో ఆ బ్రిడ్జ్ పైన పడిపోయిన తర్వాత దేహం మీద, బాడీ మీద బైక్ పడింది. అదంతా కూడా చాలా సస్పీషియస్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోక ముందు, కొన్ని నెలల ముందు కూడా అనేక సార్లు ఒక ముస్లిం సోదరుడు ఏదైతే అతన్ని బెదిరించడం జరిగిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పటికీ చూస్తే నాకు ప్రాణహాని ఉంది అని కూడా ప్రభుత్వానికి వెల్లడించినప్పటికీ కూడా ఎవరు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అంటూ క్రైస్తవులందరూ కూడా ఆగ్రహం మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో కూడా సిమెంట్రీకి తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న పెరెడ్ గ్రౌండ్ లో ఉన్న సిమెంట్రీకి తీసుకెళ్తారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఐక్యం అవ్వాలి, అందరూ కూడా తరలి రావాలి. ఇటువంటి దేవుడి బిడ్డని ఖచ్చితంగా మనం చివరిసారి చూడాలంటూ కూడా క్రైస్తవులందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.